అంబేద్కర్ గారు చదువుకున్నటువంటి సమయంలో జ్యోతిరావు ఫూలే గారు ఒకానొక సమయంలో మొట్టమొదటి స్కూల్ పెట్టడం, లేకపోతే అంటే ఎవరికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు కాకుండా శూద్రులకు మరియు పంచములకు కూడా స్కూల్ పెట్టిన వాళ్ళలో ఆయన ఒకడు. ఆయన భార్య అయినటువంటి సావిత్రిబా ఫూలే గారు టీచర్ గా ఆయనే ట్రైన్ చేసి మరీ పెట్టించాడు. కానీ సావిత్రిబా ఫూలే గారు చదివిన స్కూల్ ఏంటి అర్థమవుతుందా? మన తల్లిదండ్రులు పెట్టిన స్కూల్, మన మిషనరీ తల్లిదండ్రులు పెట్టిన స్కూల్. కనుక ఈ అంబేద్కర్ గారిని ఆయన పండాళ్ళు పెట్టినప్పుడు వచ్చి ఏ తిలక్ గారైతే, లోకమాన్యుడు అని పిలుస్తారు కదా, గుర్తుందా మీకు? లోకమాన్య తిలక్ గారు ఆయన వచ్చి ఈయనను అడ్డుకునేవాడు. వీడు ఉండడానికి వీల్లేదు, మా మనుస్మృతిని భ్రష్టు పట్టిస్తున్నాడు, మా మనుస్మృతిని రోడ్డు మీదకి వచ్చి కాల్ చేస్తున్నాడు, వీడిని చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఆయనకున్నటువంటి పత్రికల్లో ముద్రించి భయంకరంగా తిట్టి భయంకరంగా ఇచ్చేశాడు. అలాంటిది ఆయన రాజ్యాంగాన్ని రాసి మొత్తం ఆయన దాన్ని ఏమంటారు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక రోల్ మోడల్ అయిపోతే ఈరోజు దండేందే బయటికి వెళ్ళరు, మావాడే అంటారు. అర్థమైందా? సామదాన భేద దండోపాయాలు ఏది పని చేయకపోతే మావాడే అంటారు. ఇదే రేపు క్రైస్తవ్యానికి కూడా జరగబోతా ఉంది. ఇదే రేపు క్రైస్తవ నాయకులకు